ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మద్యం పాలసీని పూర్తిగా మార్చేశారు. ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కూటమి ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసింది. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి వాగ్దానం ఏంటంటే అతి చౌకగా నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేస్తానని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో పదే చెప్పి మందుబాబులందరినీ కూడా ఆకర్షించే ప్రయత్నం చేశారు. కారణాలు ఏమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. మందు పాలసీని మొత్తం మార్చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మొత్తం మందంతా కూడా లిక్కర్ అంతా కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండి ప్రభుత్వమే షాపులు పెట్టి అమ్మేటటువంటి కార్యక్రమం చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తాన్ని ప్రైవేటు పరం చేసి ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేశారు. మద్యం చౌకగా నాణ్యంగా దొరుకుతుందా ఇప్పుడు అనేది ఇక్కడ ప్రశ్న. నాణ్యంగా దొరకటం లేదు, చౌకగా అంతకంటే దొరకటం లేదు. ఇది తెలుసుకోవాలి అంటే మనకు కొలబద్దు ఉంటుంది. అదేమిటంటే ఇతర రాష్ట్రాల నుంచి మద్యం మన రాష్ట్రానికి రావాల్సిన అవసరం లేదు, రావటం కూడా చట్ట వ్యతిరేకమైనటువంటి అంశం. ఎందుకు వస్తుంది అసలు ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అంటే, ఇతర రాష్ట్రాల్లో మద్యం మనకన్నా నాణ్యమైనది, మనకన్నా చౌకగా ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి మద్యం మందు బాబులు తెచ్చుకొని తాగుతూ ఉంటారు. ఒక లెక్కల ప్రకారం మనం చూస్తే గత సంవత్సరం ఇదే సమయానికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి మద్యం 71,000 లీటర్లుగా లెక్కించారు. ఇవాళ చూస్తే ఎంత వస్తుందో తెలుసా? 2 లక్షల లీటర్ల మద్యం ఇవాళ వస్తుంది. అది ఎన్డీపీఎల్, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్. ఎందుకు వస్తుంది ఇంత పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి? పక్కనే ఉన్నటువంటి తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, అదేవిధంగా తమిళనాడు కానీ, గోవా కానీ, యానాం కానీ అక్కడ చౌకగా ఉంటుంది, అందుకని ఇక్కడికి తీసుకొస్తున్నారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమిటంటే మన రాష్ట్రంలో మద్యం చౌకగా దొరికేటటువంటి పరిస్థితి లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట ఏమైనట్టు? ఎక్కడికి పోయినట్టు? ఇవాళ నాణ్యమైనటువంటి మద్యం అతి చౌకగా దొరుకుతుంది అని ఎవరైనా అడిగితే లేదండి, పూర్వం ఎలా ఉందో అలాగే ఉంది, రుచి అలాగనే ఉంది, ఒక విధంగా చెప్పాలంటే రేటింగ్ కొద్దిగా ఎక్కువగా ఉంది కానీ తక్కువగా లేదు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అదేంటండి, 99 రూపాయలకే మద్యం ఇస్తున్నారు కదా, ఓ బాటిల్ క్వార్టర్ 99 రూపాయలకి అమ్ముతున్నారు కదా బాటా రేట్ లాగా అని అనుకుంటే అది వెరీ లిమిటెడ్. ఏదో కొంతమందికి దక్కుతుంది, అవుట్ అయిపోతుంది. ఈ ప్రకారంగా రాష్ట్రంలో మద్యం విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసి చివరికి వారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ప్రైవేటు పరం చేశారు తప్ప, ఆదాయాలు ప్రైవేటు వారికి పెరిగే విధంగా చేశారు తప్ప, ఆదాయాలన్నీ కూడా లోకల్ ఎమ్మెల్యేలకి మంత్రులకి ధారాదత్తం చేసే అంశం చేశారు తప్ప ఏ విధమైన నాణ్యమైన మద్యం కానీ చౌకగా కానీ దొరికేటటువంటి అవకాశం లేదు అని ఈ 6 నెలల పరిపాలన తర్వాత మందుబాబులకే కాదు ఎవరికైనా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు మందుబాబుల్ని కూడా మోసం చేసిన ఘటన సమర్థుడని ప్రతి వాళ్ళు చెప్పుకుంటున్నారు. అదే విషయాన్ని మీకు తెలియపరిచే కార్యక్రమం నేను చేస్తున్నాను. ధన్యవాదాలు.